ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు నా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోబోతున్నాను అనమాట. సో ఈ బ్లాగ్ అదే ఉండబోతుంది. సో ఇప్పుడే నేను ఫ్రెష్ వచ్చేసిన అండ్ ఇప్పుడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలన్నమాట. నేనైతే ఒక 9 ప్రసాదాలు చేద్దాం అనుకున్నా. సో మీకు కూడా చూపిస్తా ఏమేమి చేయబోతున్నాను. అండ్ ముందు వీడియోలో చెప్పినట్లు నైట్ నేనైతే మెహందీ పెట్టేసుకున్నాను అనమాట, సింపుల్గా. సో లేట్ చేయకుండా లెట్స్ కంటిన్యూ ద వీడియో. శనగపప్పు. సో ఇక్కడైతే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే గారెల కోసం అయితే నేను మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అవి చాలా పెద్ద ప్రాసెస్ కదా అని చెప్పేసి, అండ్ అలానే చిన్ని కుక్కర్లో ఏమో బూరెల కోసం పప్పు, అండ్ పెద్ద కుక్కర్లో ఏమో రైస్ అండ్ శనగలు అయితే ఉడకపెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడేమో మిక్సీ వేసేస్తున్నా. మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. నేను ఇవన్నీ చేయడం చాలా ఫస్ట్ టైం, బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా చేయడము. ఇక్కడైతే మా మమ్మీ నాకు మొత్తం వీడియో కాల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఎలా చేయాలి అని చెప్పేసి. హాఫ్ కప్ వేసా శనగపప్పు. ఓకే. సో నేను ఆ పప్పులో వాటర్ అది ఎందుకు సెపరేట్ చేసిన అంటే, మా మమ్మీ నాకు అక్కడ ఒక టిప్ చెప్పింది. ఆ వాటర్తో మనం సాంబార్ ఆర్ పప్పు చారు అట్లా ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటుందంట. సో అదే అయితే అక్కడ సెపరేట్ చేసి ఉంచాను అనమాట. సో ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసినవన్నీ వరుసగా ప్లేట్లో ప్లేటింగ్ చేసుకున్నా. అండ్ దెన్ ఇక్కడేమో బూరెల కోసం అయితే లోపల ఉండలు చేసుకున్నా. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన గారెలు. నేను ఎంత ట్రై చేసినా అయితే రాలేదనమాట. నేను చూసా ఎక్కడో ఒక చేతితోటే వేయాలి గారెలు అని చెప్పేసి అన్నారని చెప్పి ట్రై చేశాను. అసలు నాకైతే రాలేదు. సో తర్వాత అయితే కవర్ పెట్టుకుని చేశాను అనమాట. ఏదో కాని గారెలు అయితే వచ్చినాయి, ఏదో ట్రై చేశాను. అండ్ అలానే ఇక్కడైతే మజ్జిగ గారెల కోసం అయితే ఫస్ట్ వాటర్లో సోక్ చేసి వెంటనే మజ్జిగలో అయిపోయినాయి అనమాట. ఇప్పుడు టైం 9 అయింది. సో త్వరగా రెడీ అయిపోయి మిమ్మల్ని మీట్ అవుతా. ఇవే అనమాట నేను చేసిన ప్రసాదాలు: మజ్జిగ గారె, చక్కెర పొంగలి, బూరెలు, పులిహోర, దద్దోజనం, శనగలు, పరవన్నం, గారెలు అండ్ అత్తేసరు. ఫస్ట్ టైం చేసా ఈ గారెలు బూరెలు ఇవన్నీ. నా లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎలా రెడీ అయినా గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. సో నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే పూజ స్టార్ట్ చేసేస్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో పూజ అయితే అయిపోయింది. లాస్ట్లో ఇదైతే కట్టించుకుంటున్నాను అనమాట మా హస్బెండ్తో తోరణము. అండ్ అలానే బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నా. మా హస్బెండ్ అయితే దొరికిందే ఛాన్స్ కాబట్టి మళ్ళీ బ్లెస్సింగ్స్ తీపించుకున్నారు నాతో. అండ్ నేను ఎలా చేసుకున్నానో పూజ అనేది ఇక్కడ చూపించేస్తానో చూసేసేయండి. సో నాకు పూజ చేసుకునేప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, అట్లా కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకైతే చిన్ని పువ్వు వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట.
ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పూజ చేసుకున్నప్పుడు ఏది వీడియో తీసుకోలేదు. పూజ అయిపోయినాక లాస్ట్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసిన. బికాజ్ పూజ చేసుకున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్గా ఉండాలి కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే తినాలి, ఆకలేస్తుంది, లేట్ అయిపోయింది. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ కుక్ చేయాలి. ఓన్లీ దేవుడి కోసమే చిన్న చిన్నగా కుక్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ కుక్ చేయాలి. తాంబూలానికి ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. బట్ తాంబూలానికి ఇచ్చేసి ఫుడ్ తిని మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి. ఓకే గాయస్, నేను ముందు ఫుడ్ తినేసి మళ్ళీ మిమ్మల్ని మీట్. అండ్ ఈవినింగ్ కూడా సాయంత్రం దీపం ముట్టించేసుకుని దండం పెట్టుకున్నా. సింపుల్గా అయిపోయింది అనమాట. నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయ్యింది. ఫైనల్గా నా ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe guys. See you in the next video. Bye bye.